త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. కేంద్ర మంత్రులకు బాధ్యతలను అప్పగించింది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది బీజేపీ హైకమాండ్. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా సేవలందించిన కిషన్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ వ్యవహారాలపై పట్టుంది. మరోవైపు మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్ నియమితులయ్యారు. హర్యానా ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కో ఇన్ఛార్జిగా విప్లవ్ కుమార్ దేవ్ కు బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం. జార్ఖండ్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కో ఇన్ఛార్జిగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యవహరించనున్నారు. రాష్ట్ర పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ ఈ 4 రాష్ట్రాలలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ఇన్ఛార్జిలను ప్రకటించింది. ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జిగా కిషన్ రెడ్డిని నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అలాగే ఇటు శివరాజ్ సింగ్ చౌహాన్, వాటితో పాటు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న హిమంత బిశ్వ శర్మను కూడా మరొక రాష్ట్రానికి ఇన్ఛార్జ్ గా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి వారు ఈ ఎన్నికల కార్యక్రమాలకు సంబంధించిన వాటిలో చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా మహారాష్ట్రలో ఇటీవల కూటమి అక్కడ ఉన్నటువంటి మహాగాడి కూటమికి మంచి ఫలితాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఇమ్మీడియట్ గా మహారాష్ట్రలో దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరాన్ని బీజేపీ అధిష్టానం గుర్తించింది. ఆ నేపథ్యంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్, అలాగే కో ఇన్ఛార్జ్ అశ్విని వైష్ణవ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటు హర్యానా ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కో ఇన్ఛార్జిగా విప్లవ్ కుమార్ దేవ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. జార్ఖండ్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కో ఇన్ఛార్జిగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నియమించింది. మహారాష్ట్రలోనే చాలా చేదు ఫలితాలు ఈ మధ్యకాలంలో ఎన్డీఏకి వచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర ఇప్పుడు బీజేపీకి సవాల్గా మారింది. సో మరొక 4 నెలల్లో ఈ అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. బహుశా అక్టోబర్, నవంబర్ మధ్యలో ఈ ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అప్పటికల్లా పార్టీని సమాయత్తం చేసే చర్యలు వీరందరూ తీసుకోబోతున్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్ కూడా ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. సో రాష్ట్రపతి పాలన ఎత్తివేసి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా త్వరలో చర్యలు తీసుకోబోతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.